Welcome to 8th class. So today we are going to continue exercise 5.3. So problem number 3. Find the amount and compound interest on 8,000 rupees at 5% per annum for 2 years compounded annually. తెలుగు మీడియం చూడండి ఒకసారి 8,000 రూపాయలకు 5% వడ్డీ రేటు చొప్పున సంవత్సరానికి 5% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలకు అయ్యే చక్రవడ్డీ ప్రకారం మొత్తం కొనుక్కోమంటున్నాడు, చక్రవడ్డీ కొనుక్కోమంటున్నాడు. సో మనం నిన్న నేర్చుకున్నాం చక్రవడ్డీ ప్రకారం మొత్తానికి సూత్రం A ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 1 ప్లస్ R బై 100 హోల్ టు ద పవర్ ఆఫ్ N అని నేర్చుకున్నాం. అదేవిధంగా చక్రవడ్డీ సూత్రం I ఈజ్ ఈక్వల్ టు A మైనస్ P అని నేర్చుకున్నాం. సో yesterday we learned the formula for how to calculate amount in compound interest. So in compound interest amount A is equal to P into 1 plus R by 100 whole to the power of N, and compound interest I is equal to A minus P. Solution given P is equal to principal P is equal to 8,000 rupees. So rupees 8,000, and rate of interest R is equal to 5% per annum, and time T is equal to, so here time means so we have to compound it annually, that means N is equal to 2 here, N is equal to 2. సో అందరూ కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో టీ అంటే ఏముండదు, ఎన్ ఉంటుంది. ఎన్ అంటే ఏంటంటే ఇక్కడ ఎన్నిసార్లు మనం వడ్డీని తిరగవేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంట్రెస్ట్ సంవత్సరానికి ఇచ్చాడు, ఫర్ 2 years కాంపౌండెడ్ యాన్యువల్లీ అన్నాడు. అంటే అర్థం ఏంటి, 2 సంవత్సరాలకి ప్రతి సంవత్సరానికి వడ్డీ తిరిగేయమంటాడు అనమాట. అలా కాకుండా ఒక్కోసారి ఎలా ఇస్తారంటే ప్రాబ్లం చాలా జాగ్రత్తగా వినండి అందరూ కూడా, ఫర్ 2 years కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అంటాడు. హాఫ్ ఇయర్లీ అంటే మీరు ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా వినండి. హాఫ్ ఇయర్లీ అంటే ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ రేటు సంవత్సరానికి ఇచ్చాడు కాబట్టి హాఫ్ ఇయర్లీకి ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇంట్రెస్ట్ కూడా మారిపోద్ది అనమాట. 5/2% అవుతుంది ఇంట్రెస్ట్. అదేవిధంగా ఎన్ వాల్యూ ఎంత అవుతుంది అంటే 2 సంవత్సరాల్లో ఎన్ని హాఫ్ ఇయర్లీలు ఉంటాయి మనకి చెప్పండి, 4 ఉంటాయి. సో ఎన్ ప్లేస్లో ఇక్కడ 4 వేసుకోవాలన్నమాట. అలా చేయాలి ఆ ప్రాబ్లం. సో ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, కాంపౌండెడ్ యాన్యువల్లీ అంటున్నాడా, కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అంటున్నాడా, కాంపౌండెడ్ క్వార్టర్లీ అంటున్నారా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. దాన్ని బట్టి ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అదేవిధంగా ఎన్ యొక్క వాల్యూ మారుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అమౌంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే అమౌంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ R by 100 whole to the power of N. So this is the formula for compound interest. Okay, A is equal to P into 1 plus R by 100 whole to the power of N. So this is equal to, the value of P is 8,000 here. So 8,000 plus rate of interest is 5 by 100 whole to the power of N. So N is 2. So this is equal to 8,000. సో ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎంత అవుతుంది, 100 ఎల్సిఎం అవుతుంది. సో 100 1s are 100 ప్లస్ 5 105 అవుతుంది ఇక్కడ. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 105 by 100 whole to the power of 2. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 8,000 ఇంటూ 105 by 100 ని 2 times వేసుకోవాలి మనం. 105 by 100 ఇంటూ 105 by 100. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి 2 zeros క్యాన్సిల్ అంటే 100 క్యాన్సిల్ అయిపోయింది. ఈ జీరో వచ్చి ఇందులో ఒకసారి క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు 105లో 5 వచ్చి 21 times, అదేవిధంగా 10లో 5 వచ్చి 2 times క్యాన్సిల్ అవుతుంది. ఈ 2 వచ్చి 8లో 4 times క్యాన్సిల్ అవుతుంది. సో ఇంకా మనకి ఏం మిగిలిన చూసుకుందాం. ఏం మిగిలిన ఇంకా మనకి 4 ఇంటూ 105 ఇంటూ
21. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లై చేసినట్లయితే 21s are 84. So this is equal to 84 into 105. సో 105ని 84తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ చేద్దాం 105 84. సో 4 5s are 20, 4 1s are 4, 40, 4, 8 1s are 8, 0 2 8 8. So this is equal to 8,820 rupees. సో అమౌంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే మనకి ఇక్కడ 8,820 రూపీస్ వచ్చింది. అంటే మనం ఇక్కడ చూడండి 8,000 రూపీస్ ప్రిన్సిపల్ అయితే ఇంట్రెస్ట్ ఎంత అయిందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇంట్రెస్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ పి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 8,820 minus p. The value of p is 8,000. So this is equal to 820 rupees. So this is the interest for the given problem, and this is amount. So this is amount and this is interest. Okay. సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లం చేయాలి. తెలుగు మీడియం ఒకసారి చూడండి అమ్మా. ఇక్కడ మనకి ఏంటి అసలు ఎంత ఇచ్చారంటే 8,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వడ్డీ రేట్ 5% ఇవ్వడం జరిగింది సంవత్సరానికి. అదేవిధంగా మనం వడ్డీ కట్టవలసిన పర్యాయాల సంఖ్య ఎన్ అంటే ఇక్కడ కాలం చూసుకోకూడదు, వడ్డీ మనం ఎన్నిసార్లు కట్టాలి చూసుకోవాలి. మీ అందరికీ డౌట్ వస్తుంది, ఇక్కడ యాన్యువల్లీ అంటే సంవత్సరానికి అయితే ఇక్కడ టీఎన్ ఇదన్నా రెండు ఈక్వల్ అవుతాయి. అయితే ఇక్కడ మనకు ఒకసారి ఏమంటుంటాడంటే ప్రతి అర్ధ సంవత్సరానికి వడ్డీ తిరిగేసాడు అన్నాడు అనుకోండి, 2 సంవత్సరాలు ఇన్ని అర్ధ సంవత్సరాలు ఉంటాయి, 4 ఉంటాయి, కాబట్టి అప్పుడు ఎన్ ప్లేస్లో 4 వస్తుంది అనమాట. సో ఎన్ అంటే మనకు ఇక్కడ సంవత్సరాలు కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఎన్ అంటే సంవత్సరాలు కాదు, వడ్డీని మనం ఎన్నిసార్లు తిరిగేయాలి అంటే వడ్డీ అనేది మనకి కొంతమంది ఇప్పుడు బ్యాంకుల్లో ఉన్నాయనుకోండి, బ్యాంకుల్లో ప్రతి 6 నెలలకు ఒకసారి వడ్డీ తిరిగేస్తూ ఉంటారు. కొంతమంది బాగా వడ్డీ వ్యాపారస్తులు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎక్కువ వడ్డీ వసూలు చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి 3 నెలలకు వడ్డీ తిరిగేస్తూ ఉంటారు. సో ఇటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు అనమాట. సో దాని ప్రకారం మనం వడ్డీ కట్టే పర్యాయాల సంఖ్య అన్నమాట. సో దాన్ని బట్టి మీరు ఎలా తెలుసుకోవాలి, ఇక్కడ కాంపౌండెడ్ యాన్యువల్లీ అన్నాడా, కాంపౌండెడ్ క్వార్టర్లీ అన్నాడా, దాన్ని బట్టి ఇది ఇక్కడ మారుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనకి ఎన్ వాల్యూ మారుతూ ఉంటుంది. సో ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్ర వడ్డీ ప్రకారం ఏ ఈజ్ ఈక్వల్ ఏ అంటే మొత్తం ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 + r/100 హోల్ టు ద పవర్ ఆఫ్ n. సో ఇప్పుడు దీంట్లో పి అంటే 8,000 వేసుకోవాలి, 1 + r అంటే 5/100 హోల్ స్క్వేర్. సో దిస్ ఈజ్ ఈక్వల్ 8,000. 1 + 1/100 అంటే ఇక్కడ మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద చూసుకోవాలి, 100 + 5 దట్ ఈస్ 105/100 అవుతుంది, హోల్ స్క్వేర్ అవుతుంది. సో హోల్ స్క్వేర్ అంటే దీన్ని 2 టైమ్స్ వేసుకోవాలి, కాబట్టి 2 టైమ్స్ వేసుకున్నాను. ఇక్కడ అన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి 4 × 105 × 21 వచ్చింది. సో 84 × 105 దట్ ఈస్ 8,820 వచ్చింది. Therefore compound interest is equal to a minus p, that is 8,820 minus 8,000, that is 820 rupees కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. Find the amount and compound interest on 6,500 for 2 years compounded annually if the rate of interest being 5% per annum during the first year and 6% per annum during the second year. ఇక్కడ చూడండి, ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఏమవుతుందంటే ఇక్కడ మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో చిన్న చేంజ్ వచ్చింది. ఏంటంటే ఫస్ట్ ఇయర్ ఏమో 5% తీసుకున్నాడంట, సెకండ్ ఇయర్ ఏమో 6% తీసుకున్నాడంట. తీసుకుంటే ఇప్పుడు ఇక్కడ మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి, అదేవిధంగా అమౌంట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ ప్రాబ్లం మనకి ఇక్కడ చూడండి రెండు సెపరేట్గా ఉన్నాయి, కాబట్టి మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా వేసుకొని చేసుకోవచ్చు, లేదా సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా వేసుకొని కూడా చేసుకోవచ్చు. సో 2 రకాలుగా చేయొచ్చు ఈ ప్రాబ్లం. మనం చూద్దాం, ఫస్ట్ సొల్యూషన్ చూద్దాం. తెలుగు మీడియం చూడండి ఒకసారి. కొంత అమౌంట్ ఉందంట, కొంత అమౌంట్ అంటే 6,500 ఉందంట. 6,500 2 సంవత్సరాలు తీసుకున్నారంట అప్పు కింద. కాంపౌండెడ్ యాన్యువల్లీ చక్రవడ్డీ ఎలా కడుతున్నారంటే ప్రతి సంవత్సరానికి చక్రవడ్డీ కట్టే విధంగా. అదేవిధంగా వడ్డీ రేటు మొదటి సంవత్సరానికి 5% కింద ఉందంట, రెండో సంవత్సరం 6% కింద మారిందన్నమాట. ఓకే, అయితే మనకి ఏమంటాడంటే దీని ప్రకారం మొత్తం అప్పు ఎంత అవుతుంది, అదేవిధంగా మనం ఎంత వడ్డీ చెల్లించవలసి ఉంటుందని అడుగుతున్నాడు దీనికోసం. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ బై ప్రాబ్లం గివెన్. సో గివెన్ P is equal to rupees 6,500. ఓకే, సో కాంపౌండెడ్ యాన్యువల్లీ అన్నాడు కాబట్టి మనం ఎవ్రీ ఇయర్కి మనం ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ మారుతుంది కాబట్టి ఇక్కడ మనం ఎన్ వాల్యూ తీసుకోకూడదు. ఎన్ వాల్యూ ఇక్కడ మనం తీసుకోకూడదు. ఓకే, ఎన్ వాల్యూ 2 అని తీసుకోకూడదు. ఎందువల్ల ఇంట్రెస్ట్ మారిపోతుంది కాబట్టి మనం సెపరేట్గా క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు
అంటే ఫస్ట్ ఇయర్కి 5%తో క్యాలిక్యులేట్ చేయాలి, నెక్స్ట్ సెకండ్ ఇయర్ 6%తో క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ మనం n వాల్యూ 1 తీసుకోవాలి యాక్చువల్గా. సో n ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. n ఈజ్ ఈక్వల్ టు 1. సో ఫస్ట్ ఇయర్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు మనకి? 5% ఇచ్చాడు కాబట్టి 5%. సో ఇక్కడ మనం రాయాలి అమౌంట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్. సో మొదటి సంవత్సరం చివరికి అమౌంట్ ఎంత అవుతుంది? అమౌంట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్. సో అమౌంట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు మన మామూలు ఫార్ములా వేసుకుని చేసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ టు ద పవర్ ఆఫ్ n. ఫార్ములా ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం. సో n తీసుకుందాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు పి వాల్యూ ఎంత అంటే ఇక్కడ 6500 ప్లస్ 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 5/100. సో n వాల్యూ వచ్చి 1 అవుతుంది కాబట్టి మనం వేసినా వేగిపోయినా పర్లేదు. దిస్ ఈజ్ ఈక్వల్ టు 6500 మల్టిప్లైడ్ బై 105/100 అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఈ 2 జీరోస్ క్యాన్సిల్ అవుతున్నాయి. సో 105 తోటి మనం ఇప్పుడు 65ని మల్టిప్లై చేయాలి ఇంటూ 65. సో 105 తోటి మనం 65 మల్టిప్లై చేస్తే 105 65. So this is 25 5 36. This is 5 2 8 6 8. So 6825 వచ్చింది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 6825. అంటే అమౌంట్ ఎంత వచ్చిందంటే అట్ ది ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్కి అమౌంట్ ఎంత వచ్చిందంటే 6825 రూపీస్ వచ్చింది అన్నమాట అమౌంట్ అట్ ది ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్. మొదటి సంవత్సరం చివరికి. కొంతమంది తెలుగు మీడియంలో అడుగుతున్నారు, సార్ తెలుగులో రాయండి అని అడుగుతున్నారు. సో పెద్ద ప్రాబ్లం ఉండదని చెప్పి రాయట్లేదు, టైం మనకి ఎక్కువ టేక్ చేస్తుందని. సో టేకింగ్ ఎక్కువ టైం అవుతుందని. సో అమౌంట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ అంటే మొదటి సంవత్సరం చివరికి మొత్తం ఎంత అవుతుందంటే ఇంత అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ మొదటి సంవత్సరం చివరికి మొత్తం కాబట్టి ఈ మొత్తం ఏమవుతుంది? నెక్స్ట్ సెకండ్ ఇయర్కి ఏమవుతుంది? ఇది అసలు అవుతుంది అనమాట. దిస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ప్రిన్సిపల్ అవుతుంది అనమాట. ఇది ప్రిన్సిపల్ కింద అవుతుంది. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు అమౌంట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్ అని రాయాలి. అమౌంట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్. Amount at the end of second year. So A is equal to P into 1 plus R by 100 whole to the power of N. So ఇప్పుడు కూడా N వాల్యూ 1 వేసుకోవాలి, ఎందుకంటే ఇయర్కి క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి మనం. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఈసారి 6825 P అంటే సో దిస్ ఈజ్ ఈక్వల్ 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈసారి మనం 6% తీసుకోవాలి. ఇక్కడ చూడండి 6% ఇచ్చాడు కదా, ఇక్కడ 5% ఫస్ట్ ఇయర్కి, సో సెకండ్ 6% కాబట్టి ఇక్కడ మనం 6% తీసుకోవాలి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, సో దిస్ ఈజ్ 6/100. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 6825 ఇంటూ 106/100 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి రెండింటిలో కూడా 25 క్యాన్సిల్ అవుతుంది. 25 దీంట్లో 4 టైమ్స్, 25 ఇందులో 68లో 2 టైమ్స్. సో 18 2 డౌన్ చేసుకున్నాం. 182లో 7 టైమ్స్, సబ్ట్రాక్షన్ చేస్తే 7 వచ్చింది. 75లో 3 టైమ్స్. సో దిస్ ఈజ్ 173 వచ్చింది. సో ఇప్పుడు 173ని మనం దేంతో మల్టిప్లై చేయాలి? ఇక్కడ చూడండి, ఇందులో 2 వచ్చి 2 టైమ్స్, ఇందులో 53 టైమ్స్. సో 53 తోటి 273ని మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ 273 వేసుకుందాం, ఇక్కడ 53 వేసుకుందాం. 3 3s are 9, 7 3s are 21, 1 2 3 2s are 6 2 8, 5 3s are 15, 1 7 5s are 35, 1 36 6 3 5 2s are 10, 3 13. So this is equal to 9 6 14 1 4 1. So this is equal to 14,469/2. ఓకే, ఇప్పుడు మనం దీన్ని 2తో డివైడ్ చేయాలి. సో 2తో డివైడ్ చేస్తే 2 14లో 2 వచ్చి 7 టైమ్స్, నెక్స్ట్ దీంట్లో 2 వచ్చి 2 టైమ్స్, దీంట్లో 2 వచ్చి 3 టైమ్స్,
ఓకే. నెక్స్ట్ 9లో 2 వచ్చి ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ మనకి? 9లో 4 టైమ్స్ కాబట్టి 4, దిస్ ఈజ్ 0.5. సో దిస్ ఈజ్ మనకి ఫైనల్గా ఆన్సర్ ఎంత వచ్చిందంటే 7,234 రూపీస్ 50 పైస్ వచ్చింది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్ 7,234 రూపీస్ 50 పైస్. సో దిస్ ఈజ్ అమౌంట్ అనమాట. అంటే 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యేసరికి మొత్తం మనకి అమౌంట్ ఎంత అవుతుందంటే ఎంత అవుతుంది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా అదే ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇంట్రెస్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు వడ్డీ ఐ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ పి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఇక్కడ ఎంత అంటే 7,234.50 మైనస్ పి అంటే 6,500. సో సబ్ట్రాక్ట్ చేద్దాం ఇప్పుడు మనం 7,234 రూపీస్ 50 పైస్లోంచి 6,500ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఇక్కడ మనకి 50 వస్తుంది, ఇక్కడ 0.43, 12 లోన్స్ 5 7. సో దిస్ ఈజ్ 734 రూపీస్ 50 పైస్. సో దిస్ ఈజ్ ఇంట్రెస్ట్ అనమాట. అంటే 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇయర్ వైజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేంజ్ అయింది ఇక్కడ. అప్పుడు మనకి ఇంట్రెస్ట్ వచ్చి 734 రూపీస్ 50 పైస్ అయింది. సో టోటల్ అమౌంట్ వచ్చి 7,234 రూపీస్ 50 పైస్ అయింది. సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లం చేసుకోవాలి. సో మరలా ఒకసారి చెప్తాను చూడండి. మనకి ఇక్కడ అసలు పి ఈజ్ ఈక్వల్ టు 6,500 అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎన్ అంటే 1 తీసుకోవాలి. ఇక్కడ మీ అందరికీ డౌట్ ఏంటంటే సార్ ఎన్ 2 ఇచ్చాడు కదండి, 2 ఇయర్స్ తీసుకోవాలంటే 2 ఇయర్స్ తీసుకోవాలి కరెక్టే. కానీ అయితే ఇక్కడ మన ఇంట్రెస్ట్ రేట్ మారిపోయింది కాబట్టి మనం ఎవ్రీ 1 ఇయర్కి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి ఎన్ వాల్యూ 1 తీసుకోవాలన్నమాట. సో ఇదే ప్రాబ్లం ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు? సేమ్ ఇదే ప్రాబ్లమ్ని సింపుల్ ఇంట్రెస్ట్లో క్యాలిక్యులేట్ చేసేసి అప్పుడు అక్కడ వచ్చిన ఇంట్రెస్ట్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రిన్సిపల్ కింద తీసుకొని అలా కూడా మనం చేసుకోవచ్చు. అలా చేసినా సరే మనకి ఆన్సర్ వస్తుంది. ఇంట్రెస్ట్ని మనం అమౌంట్ క్యాలిక్యులేట్ చేసి ఆ అమౌంట్ని ఇక్కడ ప్రిన్సిపల్గా తీసుకొని అలా కూడా చేయొచ్చు. ఆ ఫామ్లో ఈ ఫామ్లో ఒకటి రెండు ఒకటి, అసలు దానికి దీనికి డిఫరెన్స్ ఏం లేదు. సో తీసుకున్న తర్వాత ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1+r/100 హోల్ టు ద పవర్ ఆఫ్ n. ఓకే తీసుకున్న తర్వాత ఇక్కడ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే చివరికి మనకి 6,825 రూపీస్ వచ్చింది. అంటే మొదటి సంవత్సరం చివరికి అమౌంట్ ఎంత అయిందంటే ఎంత అయిందన్నమాట. ఇప్పుడు మనకి రెండో సంవత్సరం చివరికి అమౌంట్ ఎంత అవుతుందో కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈసారి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6% కాబట్టి 6 తీసుకోవాలి. సబ్స్టిట్యూట్ చేసుకుంటే 7,234 రూపీస్ 50 పైస్ వచ్చింది. సో ఇంట్రెస్ట్ కావాలి కాబట్టి ఇంట్రెస్ట్ అంటే ఏ మైనస్ పి. ఏ అంతా 7,234 రూపీస్ 50 పైస్ మైనస్ 6,500. దిస్ ఈజ్ ఈక్వల్ టు 734 రూపీస్ 50 పైస్. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. సో లాస్ట్ ప్రాబ్లం ఆఫ్ దిస్ సెషన్ చూడండి. Pratibha borrows 47,000 from a finance company to buy her first car. ఒక ఆమె ప్రతిభను ఒక ఆమె 47,000 తీసుకుందంటే ఒక ఫైనాన్స్ కంపెనీలో కార్ కొనుక్కోవడం కోసం. అంటే ఆమె దగ్గర ఇంకా కొంత అమౌంట్ ఉంది, 47,000కి కార్ రాదు కాబట్టి. సో ద రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ 17%. సింపుల్ ఇంట్రెస్ట్లో తీసుకుందంట ఆవిడ కారు 17% అంట. అండ్ షీ బారోస్ ద మనీ ఓవర్ 5-year పీరియడ్. 5 ఇయర్స్ తీసుకుందన్నమాట సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం. హౌ మచ్ అమౌంట్ ప్రతిభ షుడ్ రీపే ద ఫైనాన్స్ కంపెనీ అట్ ది ఎండ్ ఆఫ్ 5 ఇయర్స్. సో చివరికి ఆమె ఎంత అమౌంట్ పే చేయాలని అడుగుతున్నాడు. అదేవిధంగా హెర్ ఈక్వల్ మంత్లీ రీపేమెంట్స్. ఒకవేళ కనుక ఆమె ఎవ్రీ మంత్కి అమౌంట్ పే చేయాలనుకుందనుకోండి, మంత్లీకి ఒక్కో మంత్కి ఎంత ఇన్స్టాల్మెంట్ వస్తుంది, వాయిదాలు ఒక్కో మంత్లో ఎంతెంత వాయిదా కింద కట్టాలని అడుగుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఈ ఏ వచ్చేసిందంటే ఆటోమేటిక్గా బి ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి వాడు ఏమి ఇచ్చాడో రాసుకుందాం. సో P is equal to given P is equal to 47,000 and rate of interest R is equal to 17%. Term T is equal to time T is equal to 5. ఓకే. సో ఇప్పుడు మనం సింపుల్ ఇంట్రెస్ట్లో ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్లో మీ అందరికి కూడా నేనే చెప్పాను, అమౌంట్ ఫార్ములా ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్లో కూడా అమౌంట్ ఫార్ములా ఉంది. సో అమౌంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1+TR/100. 1+TR/100 ఇది సింపుల్ ఇంట్రెస్ట్లో అమౌంట్ ఫార్ములా అన్నమాట. ఎందువల్ల వచ్చింది ఈ విధంగా మీకు నేను చెప్పడం జరిగింది. ఎందువల్లంటే సింపుల్ ఇంట్రెస్ట్లో ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100 అవుతుంది. ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100 అవుతుంది. ఓకే.
సో మనకి అమౌంట్ కావాలంటే అమౌంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు పీ ప్లస్ ఐ కాబట్టి పీ ప్లస్ ఐ దిస్ ఈజ్ ఈక్వల్ టు పీ ప్లస్ ఐ అంటే పీటీఆర్ బై 100 పీటీఆర్ బై 100. సో రెండిట్లోంచి కూడా పీ కామన్ తీసాం అనుకోండి, సో 1 ప్లస్ టీఆర్ బై 100 అవుతుంది. సో సింపుల్ ఇంట్రెస్ట్లో అమౌంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ టీఆర్ బై 100 అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు పి అంటే ఇక్కడ 47,000, ఇక్కడ 47,000 ఇంటూ 1 ప్లస్ టీ, టర్మ్ వచ్చి 5 వచ్చింది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 17, 5 ఇంటూ 17 బై 100. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 47,000 ఇంటూ ఇక్కడ 5, 17, 5s are 85. సో 1 ప్లస్ 85 కాబట్టి సో దిస్ ఈజ్ 185 బై 100 అవుతుంది. 185 బై 100 ఎలా వచ్చింది? 17 5s are 85 వచ్చింది ఇక్కడ మనకి. సో 1 ప్లస్ 85 బై 100 మిక్స్డ్ ఫ్రాక్షన్ టైప్లో చేసుకోవచ్చు. 1 ఇంటూ 100, 100 ప్లస్ 85, 185 వచ్చింది అనమాట. సో ఇందులో ఈ 2 zeros, ఇందులో ఈ 2 zeros క్యాన్సిల్ అవుతాయి. సో ఇంకా మనకి ఏం మిగిలిందంటే 470 ఇంటూ 185 వచ్చింది ఇక్కడ. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 185 తోటి 47ని మల్టిప్లై చేద్దాం. 185కి 47తో మల్టిప్లై చేద్దాం. 7 5s are 35, 5 3, 8 7s are 56, 3 59, 5 7 1s are 7 5 12, 5 4s are 20, 0 2, 4 8s are 32, 32 to 34, 4 3, 4 1s are 4, 4 3 7. So this is equal to 5 9 6 8. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే మనకి 8695 వచ్చింది. కానీ ఇక్కడ ఒక 0 ఉంది కాబట్టి ఇక్కడ 0 పెట్టుకోవాలి మనం. సో ఇప్పుడు మొత్తం ఎంత వచ్చిందంటే అమౌంట్ 86,950 రూపీస్ వచ్చిందన్నమాట. అంటే ఆమె 47,000 తీసుకుంది, ఆవిడ అమౌంట్ తీసుకోవడం డబుల్ అయిపోయింది 5 years పీరియడ్లో. ఇక్కడ చూడండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ అన్నమాట. అంటే ప్రతి 100 రూపీస్కి కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 17%. అంటే ప్రతి 100 రూపీస్కి కూడా 17 రూపీస్ మనం ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది ఈ ఇయర్కి. సో ఆ విధంగా చూడండి డబుల్ అయిపోయింది ఇంచుమించు. అంటే అంత అమౌంట్ మనం పే చేయాలన్నమాట, రీపే చేయాలి. ఇప్పుడు ఈ అమౌంట్ని ఇన్స్టాల్మెంట్లో, మంత్లీ ఇన్స్టాల్మెంట్లో పే చేయాలనుకోండి, ఇది ఫస్ట్ దానికి ఆన్సర్. సెకండ్ బీకి ఆన్సర్ ఏంటంటే ఇఫ్ షీ వాంట్ టు పే ద అమౌంట్, టోటల్ అమౌంట్ ఇన్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్, ఈక్వల్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్. సో ఇప్పుడు ఎంత అవుతుందంటే మనకు 5 yearsకి ఎన్ని మంత్స్ ఉంటాయి కావాలి. 5 years కంటే ఎన్ని మంత్స్ ఉంటాయి? 12 yearsకి 1 yearకి 12 months అవుతుంది. 5 yearsకి వచ్చి 5 12 60 months అవుతాయి అన్నమాట. అంటే ఈ అమౌంట్ అంతా ఇప్పుడు మనం ఏం చేయాలి? 60తో డివైడ్ చేయాలి. దేర్ఫోర్ ఈక్వల్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్, దీన్ని మనం ఏమంటాం? ఈఎంఐ అంటాం, ఈక్వల్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్. ఈక్వల్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్. ఈక్వల్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 86,950 బై 60. జీరోస్ క్యాన్సిల్ అవుతున్నాయి. సో మనం 6తో డివైడ్ చేయాలి ఇప్పుడు దీన్ని. 6 8లో వచ్చి 2 times క్యాన్సిల్ అవుతుంది, సో 1 time. సో 26లో వచ్చి 4 times, 29లో వచ్చి అగైన్ 4 times. సో 55లో వచ్చి 55, సో 9 times, 9 6 are 54 కాబట్టి పాయింట్ పెట్టుకున్నాం ఇక్కడ మనం. సో మనకి 55 కాబట్టి 1 వచ్చింది ఇక్కడ. సో 10 కాబట్టి 1 time అన్నమాట. సో నియర్లీ మనకి ఎంత వచ్చిందంటే 1,449 రూపీస్ సమ్ 10 పైస్ అలా వచ్చింది నియర్లీ అన్నమాట. అప్రాక్సిమేట్గా ఎంత వచ్చింది అన్నమాట. అంటే మంత్లీ ఎంత అమౌంట్ పే చేయాలి. దీన్ని ఇంచుమించు ఇలా రాసుకుందాం. ఎలా రాసుకుందాం అంటే 1,450 రాసుకుందాం. అంటే ఆవిడ మంత్లీ ఎంత పే చేయాలి? 1,450 రూపీస్ పే చేయాలన్నమాట. 47,000 తీసుకొని ఇంట్రెస్ట్తో కలుపుకొని. సో ఇలా చూస్తే మనకు చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట. అందువల్లే అందరూ కూడా ఇలా ఈఎంఐల్లో బైక్స్ కొనుక్కోవటం, కార్ కొనుక్కోవటం, హౌసింగ్ లోన్స్ పెట్టుకోవడం ఇవి చేస్తూ ఉంటారు అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మళ్ళీ రేపు క్లాస్లో కలుసుకుందాం.